హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఐరన్ కుక్వేర్ సెట్ అండి. అన్బాక్సింగ్ చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా అల్యూమినియం కానీ ఇండక్షన్ కానీ యూజ్ చేయకూడదని. అందుకని నేను ఒక ఐరన్ కుక్వేర్ సెట్ అనేది ఆర్డర్ చేశానండి. ఈరోజు అది అన్బాక్సింగ్ అండ్ అది ఎలా సీజనింగ్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఈ కుక్వేర్ సెట్ అయితే ఇండస్ వ్యాలీ అనే కంపెనీ నుంచి తెప్పించానండి. చాలా వెయిట్ అయితే ఉంది. ఇందులో ఏమున్నాయి, ఎంత ప్రైస్ పడింది, ఇది ఎలా క్లీన్ చేసి యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం ఒకసారి తెలుసుకుందాం. ఐరన్ కుక్వేర్ సెట్ నీట్గా మెయింటైన్ చేస్తే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చండి. కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. స్టీల్ అయితే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కానీ ఒకటైనా ఐరన్ సెట్ ఉంటే మనకు కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ ఐరన్ డెఫిషియన్సీ అట్లా ఎవరైనా ఉంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇందులో ఫస్ట్ అయితే యూజర్ మాన్యువల్ ఒకటి, థ్యాంక్ యూ కార్డ్ అండ్ బిల్ ఉన్నాయండి. అండ్ ఇట్లా లోపల వచ్చి ఒక 2 బాక్సెస్ ఇచ్చారు. కడాయి అండ్ ఈ బాక్స్లో వచ్చేసి ప్యాన్ ఒకటి, ఇంకొక తవా. ఓకే, ఈ ఐరన్ కుక్వేర్ సెట్ మీకు క్లియర్గా చూపించే ముందు నా దగ్గర ఉండే ఇండక్షన్ సెట్ ఒకసారి చూపిస్తానండి. ఎందుకంటే ఈ వీడియో ఖచ్చితంగా మా అమ్మ కానీ మా అత్తమ్మ కానీ చూస్తారు. వాళ్ళు అనుకుంటారు ఆల్రెడీ ఈ అమ్మాయి దగ్గర సేమ్ పీసెస్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు తీసుకుంది అనవసరంగా అమౌంట్ అంతా వేస్ట్ చేస్తుందని. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇవి కొన్ని ఆల్రెడీ ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. వచ్చిన 3 monthsలోనే మేము ఈ బ్లాక్ కలర్దంతా తినేసాము. అంటే అప్పుడు ఇండక్షన్ స్టవ్ స్టార్టింగ్లో వచ్చాయన్నమాట. అంటే అప్పుడు మనకి ఇంత అవేర్నెస్ లేదు, ఇది ఇలా అవుతుంది, ఇవి తినకూడదు అని చెప్పి. అందుకే స్టార్టింగ్లోనే ఇవి ఇలాగ అయిపోయాయి. అండ్ 6 monthsలోనే ఇవి ఇంత నీట్గా వచ్చేసాయండి క్లియర్గా. ఇప్పుడు వంట చేసినా రావడానికి ఏం లేదు. అందుకని ఈ సెట్ అనేది మార్చాను. ఇవైతే యూజ్ చేయకూడదంట, అందుకే కొత్త సెట్ తీసుకున్నాను. నా దగ్గర ఇంకొక సెట్ ఉందండి. ఇది రీసెంట్గా 3 years బ్యాక్ తీసుకున్నాను. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంటుంది. 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఆ బ్లాక్ కలర్ అయితే కొంచెం కూడా రాలేదు. అండ్ ఇది వచ్చేసి క్వాలిటీ బాగుంటుంది. అండ్ మెటీరియల్ కూడా మీకు ఏంటంటే ఇది కుండ సౌండ్ లాగా వస్తుంది. ఇది యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలీదు. మీకు కానీ తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి, ఇది యూజ్ చేయొచ్చా లేదా అని. మీకు ఒకసారి ఐరన్ కుక్వేర్ సెట్ అనేది నీట్గా చూపిస్తాను అండి. ఫస్ట్ వచ్చేసి ఇది దోస పెనము, చాలా నీట్గా ఉందండి. వెయిట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి వుడెన్ హ్యాండిల్తో వస్తుంది. ఓకేనా, మీడియం సైజ్. నెక్స్ట్ వచ్చేసి కడాయి అండి. కడాయి కూడా చాలా మంచి వెయిట్ ఉంది. ఇవన్నీ ఏంటంటే చూడ్డానికి మీకు ఇండక్షన్ లాగే ఉంది, కానీ ఇది ప్యూర్ ఐరన్ అండి. కాస్ట్ ఐరన్ కాదు, ప్యూర్ ఐరన్ అనమాట. అండ్ వీటికి వచ్చి స్టీల్ హ్యాండిల్ అనేది ఇచ్చారు. అండ్ వెయిట్ కూడా చాలా బాగున్నాయి. ఇండస్ వ్యాలీలో తీసుకోవడం వల్ల ఏంటంటే చూడ్డానికి చాలా నీట్గా వస్తాయండి. బయట ఎక్కడైనా తీసుకుంటే మీరు సీజనింగ్ అనేది ఇంకా చాలా బాగా నీట్గా తీసుకోవాలి. ఇది ఆల్రెడీ కొంచెం ప్రీ సీజన్ లాగా కొంచెం నీట్ ఫినిషింగ్తో ఇచ్చున్నారు. అండ్ ఈ 3 తీసుకోవడం వల్ల మనకి ఇది వచ్చేసి ఫ్రీ ఇచ్చారు. ఇది వచ్చి తిరగమాతలాగా పెట్టుకుంటాం కదండి, ఇది ఈ 3 కొనిన దానికి ఇది ఫ్రీ ఇచ్చారనమాట. అండ్ ప్రైస్ వచ్చేసి మీకు 1588 రూపీస్ పడిందండి. ఇది ఫుల్ సెట్ వచ్చేసి మీరు ఏదైనా ఆఫర్ అట్లా యూస్ చేసుకుంటే కూడా మీకు మంచి ప్రైస్కి వస్తుంది. మీకు కనిపిస్తుందా, నేను ఒకసారి కావాలంటే యాడ్ చేస్తాను. ఇది ప్రైస్ వచ్చేసి 1583 రూపీస్. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఈ 4 వచ్చేసి మనకు 1583 రూపీస్ పడిందండి, 1583 రూపాయలు. ఈ 3 piece సెట్ తీసుకుంటే ఇది ఫ్రీగా ఇచ్చారు. ప్రజెంట్ ఏదో ఆఫర్ నడుస్తుంటే నేను తీసుకున్నాను. అమౌంట్ వచ్చేసి 1583 రూపీస్ అయిందండి. ఒకసారి నా హ్యాండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ నీట్గా ఎలా సీజనింగ్ చేసుకోవాలి అండ్ వీటిలో ఏమేమి కుక్ చేసుకోవాలో నేను ఒకసారి చెప్తాను. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.
కొత్త వాటికి బ్లాక్ కలర్ డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. సో దట్ మీరు సోప్ తీసుకొని ఇట్లా నీట్గా ఫుల్ మొత్తము క్లీన్ చేయాలి. హ్యాండిల్స్ కానీ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మొత్తం ఇట్లా సోప్ వేసి నీట్గా క్లీన్ చేసేసుకోండి. అండ్ వాటర్తో వాష్ చేయండి ఇట్లా వీడియోలో చూపించినట్టు. తర్వాత ఈ కడాయి తీసుకొని గ్యాస్ మీద పెట్టి గ్యాస్ ఆన్ చేసి ఈ వాటర్ అంతా ఫుల్గా డ్రై అయిపోయే వరకు హీట్ చేయాలి. ఫుల్గా వాటర్ అంతా డ్రై అయిపోవాలండి. కొంచెం కూడా వాటర్ ఉండవద్దు. కొంచెం వాటర్ ఉన్నా కానీ మనకి రస్ట్ అనేది వస్తుంది. ఇట్లా ఫుల్ వాటర్ అంతా అయిపోయి హీట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. తర్వాత ఏదైనా క్లాత్ తీసుకొని ఫుల్గా దీనికి అప్లై చేసుకోండి. హ్యాండిల్స్కి లోపల మొత్తం నీట్గా ఫుల్గా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకోండి. అండ్ బ్యాక్ సైడ్ టర్న్ చేసి కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసి క్లాత్ ఏదైనా తీసుకొని నీట్గా అప్లై చేసి ఈ కడాయిని అయితే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇదండి దోశ పెనము. దీనికైతే కొంచెం రస్ట్ కూడా వచ్చింది. దీనైతే చాలా బాగా క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ స్క్రబ్బర్తో పోకపోతే మన దగ్గర స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో బాగా రబ్ చేశారంటే ఆ రస్ట్ అంతా పోతుంది. మళ్ళీ మనకి ఇంతకు చూపించినట్టే వీడియోలో ఫుల్గా బ్యాక్ సైడ్ ఫ్రంట్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ చేయండి. ఇట్లా హీట్ చేసి ఆయిల్ అనేది అప్లై చేసి పక్కన పెట్టుకుని ఇలా చేసిన తర్వాత మీరు దీన్ని ఒక 24 hours పక్కన పెట్టాలండి. అండ్ ఈ సేమ్ ప్రాసెస్ మీరు 3 to 5 times రిపీట్ చేయాలి. అంటే మనకి ఇవన్నీ క్లీన్ అవడానికి మినిమం 3 to 5 days పడుతుంది. నేను ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసి ఒకసారి పక్కన పెట్టాను. దాని తర్వాత మళ్ళీ కడాయి తీసుకొని నీట్గా క్లీన్ చేసి హీట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఆ బ్లాక్నెస్ అంతా పోయింది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఇంకా ఏమైనా బ్లాక్నెస్ ఉంటే అంతా పోతుంది. ఇంకా ఏంటంటే ఫ్రై చేసేటప్పుడు మనము సైడ్స్కి కూడా టచ్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి. అండ్ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు సైడ్స్కి అంతా బాగా స్ప్రెడ్ చేసేలాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్గా చేంజ్ అయ్యే వరకు ఈ ప్రాసెస్ అనేది చేసి ఆనియన్స్ పక్కకు తీసేసుకోవాలి. ఈ ప్రాసెస్ మీరు ఒక్కసారి చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఈ కడాయి తీసుకొని వాటర్తో వాష్ చేసేస్తే ఇంకా మీరు ఇందులో కుక్ చేసుకోవచ్చండి. మెయింటెనెన్స్ విషయానికి వస్తే కర్రీ చేయగానే వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్లీన్ చేసి డ్రై చేసి ఆయిల్ అప్లై చేసి చెమ్మలేని చోట పెట్టుకోవాలి. మళ్ళీ వాటర్ తగిలితే రస్ట్ వచ్చేస్తుందండి. వాటర్ తగిలిన చోట స్టోర్ చేసుకోండి. ఇందులో పులుసులు చేసుకోకూడదండి. ఇంకే కర్రీస్ అయినా చేసుకోవచ్చు. ఫ్రై చేసుకోవడానికైతే ఐరన్ ప్యాన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి.